పాక్కు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అని భారతీయులు ప్రశంసిస్తున్నారు. సరిహద్దుల అవతల ఉన్న ఉగ్ర క్యాంపుల్ని భారత్ టార్గెట్ చేసుకుంది. ఇది కాంప్రహెన్సివ్ అటాక్, సమగ్ర దాడి. ఎస్, పాక్లా దొంగ దెబ్బ తీయలేదు భారత్. అక్కడి ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, సివిల్ అటాక్ కాకుండా ఓన్లీ ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే భారత్ దాడి చేసింది. చివరికి ఐక్యరాజ్యసమితి కూడా ఉగ్రవాదులకు పాకిస్తాన్ సపోర్ట్ పై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయంలో భారత్ను తప్పు పట్టడానికి ఒక్కటంటే ఒక్క దేశం కూడా ముందుకు రావడం లేదు. అది భారత్ అంటే. పాక్ కి సపోర్ట్ ఇస్తే ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చినట్టేనని వారికి స్పష్టత వచ్చింది. అలా దౌత్య విజయం సాధించింది భారత్. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వంటి సంస్థలు కార్యకలాపాలు ఎక్కువగా చేస్తుంటాయి. క్యాంపులు పెట్టి మరీ ట్రైనింగ్ ఇస్తుంటారు. అది అందరికీ తెలిసిన విషయం. వీరిని భారత్ పై ఎగదోస్తూ వస్తోంది పాకిస్తాన్. ఈ సంస్థల్ని అమెరికా కూడా టెర్రరిస్ట్ గ్రూపులుగా ప్రకటించింది. అలాంటప్పుడు వాటిపై దాడులు చేయడాన్ని అమెరికా వ్యతిరేకించే అవకాశం లేదు. ఇతర అగ్రదేశాలు కూడా అంతే. పాకిస్తాన్ను సమర్థించడానికి వెనకాడుతున్నాయి చాలా దేశాలు. ఇది పాక్కు యుఎన్ఓ ఇచ్చిన షాక్.